అండ్ కవిత గారైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అలానే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేసేసారండి ఆమె. ప్రెస్ మీట్ పెట్టి లైవ్‌లో. ఇంక చూసుకుంటే మీకు వాళ్ళ అన్నగారైన కేటీఆర్‌కైతే ఒక సలహా ఇచ్చిందండి. ఆహ్, పులి తోలు కలుపుకున్న మేకవన్న పులి ఎవరైతే హరీష్ రావు అన్న నువ్వు జాగ్రత్తగా ఉండు. రేపొద్దున నాకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది. రేపొద్దున ఫ్యూచర్‌లో నన్నెలా అయితే ఇలా ఇబ్బంది పెట్టారో నిన్ను కూడా అలానే ఇబ్బంది పెడతారు. నువ్వు కూడా ఆ పార్టీ నుంచి తొలగించేలాగా లేకుంటే ఆ పార్టీని హరీష్ రావు లాక్కునేలాగా చేసుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. అలానే కేసీఆర్‌కి కూడా సలహా ఇచ్చారు. నాన్న హరీష్ రావుని నమ్మొద్దనైతే ఆమైతే చెప్పుకొస్తా ఉంది. దాదాపు 100 రోజుల నుంచి నాతోటి కేటీఆర్ మాట్లాడట్లేదు. కనీసం నా ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదనైతే ఆమైతే ఆరోపిస్తా ఉంది. ఓవరాల్‌గా వచ్చేసి ఏదైతే ఈ విషయాలన్నీ జరుగుతున్నాయో ఆమైతే చాలా సంచలనం ప్రెస్ మీట్ అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె పదవికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం కావచ్చు. అది ఖచ్చితంగా ఒక డేరింగ్ స్టెప్పే. కొంతమందైతే ఆ పదవిని అడ్డంగా పెట్టుకొని వేరే వేరే పనులైతే చేస్తూ ఉంటారు. కానీ ఆమె అలా కాకుండా రాజీనామా అయితే చేసింది. మరి అది ఉప ఎన్నికైతే వస్తది. మరి దానికైతే చూడాలి మరి ఏం జరుగుతుందో ఆ ఎమ్మెల్సీ పదవికి. ఆ తర్వాత చూసుకుంటే మీకు కేటీఆర్ గారికి, అలానే కేసీఆర్ గారికి వాళ్ళ అన్నకి, నాన్నగారికైతే సలహాలిచ్చింది. హరీష్ రావుని, అలానే సంతోష్ రావుని అస్సలు నమ్మొద్దు. వాళ్ళు కాళేశ్వరంలో కొన్ని వందల కోట్లు దోచుకున్నారు. అది అక్రమంగా నాన్న పేరునైతే వేశారు ఈ అభాండాలు. కాబట్టి మీరు ఫ్యూచర్‌లో గూడా కేటీఆర్‌కి గూడా ఎలాంటి గతే పడుతుంది. ఈరోజు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. అవన్నీ బయటకి చెప్పుకోదలుచుకోవట్లేదనైతే ఆమైతే చెప్పుకొచ్చింది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే వాళ్ళ అన్నగారికి, నాన్నగారికైతే సలహా ఇచ్చింది హరీష్ రావుని నమ్మొద్దని.